ఒక హిట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఇప్పుడు రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ల ముందు అదే అతిపెద్ద సవాల్గా మారింది. భారీ అంచనాలు, వేల కోట్ల మార్కెట్, గ్లోబల్ ప్రెషర్ మధ్య వీళ్ళ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఆర్ఆర్ఆర్ వరకు ఒక్కో సినిమాతో తన రేంజ్ను పెంచుకుంటూ ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజ్ పై నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి 2తో ఇండియన్ సినిమా హిస్టరీనే తిరగరాసిన ఆయన ఇప్పుడు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో వారణాసి పేరుతో మరో భారీ అడ్వెంచర్కు సిద్ధమవుతున్నాడు. అయితే రాజమౌళిపై ఇప్పుడు అంచనాలు కాదు, ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంది. ప్రతి సినిమాతో తన రికార్డును తానే బద్దలు కొట్టాల్సిన పరిస్థితి. ఒక్కసారి రిజల్ట్ అంచనాలను రీచ్ కాకపోతే రాజమౌళి మ్యాజిక్ తగ్గిందా అనే విమర్శలు అధికమవుతాయి. వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇండియన్ సినిమా మొత్తంలోని హాట్ టాపిక్. ఎన్నో ఏళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం గురించి చెబుతున్నా అలాంటి ప్రాజెక్టును పట్టాలెక్కించడం అంత సులభం కాదు. భారీ బడ్జెట్, గ్లోబల్ ఎక్స్పెక్టేషన్స్, స్టార్ కాస్టింగ్, టెక్నికల్ ఛాలెంజెస్, ప్రతి అడుగు రిస్కే. అందుకే వారణాసి ఫలితమే రాజమౌళి భవిష్యత్తు ప్లాన్స్ కు కీలకంగా మారబోతోందన్న చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆర్యాతో లవ్ స్టోరీలకు కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. రంగస్థలంతో కంటెంట్ పవర్ చూపించాడు. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా బ్రాండ్ ను క్రియేట్ చేసిన దర్శకుడు సుకుమార్. గ్రే షేడ్ క్యారెక్టర్స్, ఇంటెలిజెంట్ స్క్రీన్లపై బలమైన ఎమోషన్స్ తో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో RC-17 కోసం రెడీ అవుతున్నాడు. కానీ ఈసారి ఆయన ముందున్న ఛాలెంజ్ చిన్నది కాదు. పుష్ప తర్వాత ప్రేక్షకులు మరోసారి అదే రేంజ్ మ్యాజిక్ ఆశిస్తున్నారు. అదే టెంప్లేట్ ను రిపీట్ చేసినా విమర్శలు తప్పవు. పూర్తిగా కొత్త ప్రయోగం చేసినా రిస్క్. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించాల్సిన పరిస్థితి సుకుమార్ ముందు ఉంది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న RC-17 పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లైండ్ క్యారెక్టర్, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, పాన్ వరల్డ్ కాన్వాస్ లాంటి వార్తలు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. అయితే సినిమాపై హైప్ ఎంత పెరుగుతోందో ఒత్తిడి కూడా అంతే పెరుగుతోంది. RC-17 తర్వాత పుష్ప 3 ఉంటుందా లేక మరో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడా అన్న చర్చ కూడా ఆసక్తిగా మారింది. కానీ ఇప్పుడు సుకుమార్ ముందున్న అసలు పరీక్ష ఒక్కటే. పుష్ప విజయాన్ని మించి మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచగలడా లేక భారీ అంచనాలే ఆయనకు పెద్ద సవాల్గా మారతాయా? ఒక సినిమా హిట్ అయితే తర్వాతి సినిమా మీద అంచనాలు రెట్టింపవుతాయి. అదే స్టార్ డైరెక్టర్లకు అతిపెద్ద పరీక్ష. సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు ఇప్పుడు తమ కెరియర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. మరి భారీ ప్రాజెక్టులతో మరొకసారి ఇండస్ట్రీని షేక్ చేస్తారా లేక పెరిగిన అంచనాలు గ్లోబల్ మార్కెట్ టార్గెట్ సవాల్గా మారతాయా? అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసి కబీర్ సింగ్, యానిమల్తో ఇండియన్ సినిమాలో మోస్ట్ డిబేటెడ్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచాడు సందీప్ రెడ్డి వంగ. తన సినిమాలో రా ఎమోషన్స్, ఇంటెన్స్ క్యారెక్టర్స్, అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఆయన స్ట్రెంగ్త్. ఇప్పుడు ప్రభాస్తో తెరకెక్కిస్తున్న స్పిరిట్తో మరో కొత్త కాప్ యూనివర్స్ కు శ్రీకారం చుడుతున్నాడు. అయితే యానిమల్ తర్వాత అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈసారి అదే షాక్ వాల్యూ కాకుండా కొత్త అనుభూతిని ఇవ్వాల్సిన ఒత్తిడి వంగ మీద ఉంది. స్పిరిట్ తర్వాత రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్, ఆ తర్వాత అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్. మరోవైపు తన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై చిన్న సినిమాలను కూడా నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. కానీ ఇప్పుడు ఆయన ముందున్న అసలు ఛాలెంజ్ ఒక్కటే. వరుసగా భారీ హైప్ ఉన్న ప్రాజెక్ట్స్ చేస్తున్న సమయంలో ప్రతి సినిమాను యానిమల్ తో పోల్చడం ఖాయం. అదే స్టైల్ను రిపీట్ చేస్తే విమర్శలు, పూర్తిగా మారితే రిస్క్. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయగలడా లేక భారీ అంచనాలే ఆయనకు అతిపెద్ద పరీక్షగా మారతాయా? అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు బ్రాండ్ గా నిలిచాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారం తర్వాత ఇప్పుడు వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం చేస్తున్న ఆయన ఆ వెంటనే ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ అనే భారీ పాన్ ఇండియా మైథలాజికల్ మూవీకి సిద్ధమవుతున్నాడు. గతంలో ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేసిన బన్నీ బిజీగా ఉండటంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి ఎన్టీఆర్ ఎంటర్ అయ్యాడు. ఏదేమైనా ఫ్యామిలీ జోనర్ నుంచి భారీ విజువల్ స్పెక్టాకిల్ వైపు అడిగేస్తున్న త్రివిక్రమ్ కు ఇదే అసలైన పరీక్ష. గాడ్ ఆఫ్ వార్ ప్రయాణం కూడా అంత ఈజీ కాదు. తమిళంలో ఇప్పటికే శివకార్తికేయన్, సేయన్, ధనుష్, వెట్రిమారన్ కాంబోలో తమిళ్ మురుగన్ కూడా అదే కుమారస్వామి నేపథ్యంతో వస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ కు ఇది తొలి పూర్తి స్థాయి పాన్ ఇండియా విజువల్ మూవీ. మరి అరవింద సమేత హిట్ తర్వాత ఎన్టీఆర్ తో భారీ మైథాలజీ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడా లేక భారీ అంచనాలు, గట్టి పోటీ ఆయన ముందున్న అతిపెద్ద సవాల్గా మారతాయా చూడాలి. ఒకప్పుడు డైరెక్టర్ పేరును చూసి సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ డిసైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇదే స్టార్ డైరెక్టర్ల ముందున్న పెద్ద ఛాలెంజ్గా మారింది.
ఆదిత్యధర్, సంజయ్ లీలా భన్సాలి లాంటి దర్శకుల నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టులతో రాబోతున్నారు? మరొకసారి బాక్స్ ఆఫీస్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా? ఉరి ది సర్జికల్ స్ట్రైక్ తో దేశభక్తిని కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా మార్చిన దర్శకుడు ఆదిత్యధర్ దురంధర్ తో మరోసారి తన మార్క్ చూపించి బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో చోటు సంపాదించాడు. రియల్ ఇన్సిడెంట్స్ ను హై ఇంటెన్సిటీ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించడం ఆయన స్టైల్. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో మరింత భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. కానీ ప్రతి సినిమాతో అంచనాలు పెరుగుతున్న వేళ అదే సక్సెస్ ను మళ్ళీ రిపీట్ చేయాల్సిన ఒత్తిడి కూడా ఆదిత్యధర్ పై అంతే రేంజ్ లో పెరుగుతోంది. దురంధర్ తర్వాత ఆదిత్యధర్ నెక్స్ట్ మూవీ పైనే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగాను పెండింగ్ లో ఉన్న ది ఇమ్మోర్టల్ అశ్వత్థామను మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్. మరోవైపు రణవీర్ సింగ్ తో మరో భారీ హై కాన్సెప్ట్ యాక్షన్ చిత్రం చేసే అవకాశాలు, ఇంకా ప్రభాస్ తో చంద్రగుప్త మౌర్యుడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని భారీ హిస్టారికల్ పాన్ ఇండియా సినిమా చేసే యోచనలో ఉన్నట్టు చర్చలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ బిజీ స్కెడ్యూల్, భారీ బడ్జెట్, హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. వరుస విజయాల తర్వాత ఆదిత్యధర్ మరోసారి అదే మ్యాజిక్ చూపిస్తాడా, లేక భారీ ప్రాజెక్టులు ఒత్తిడే ఆయనకు అతిపెద్ద సవాలుగా మారుతుందా చూడాలి. దేవదాస్, బాజీరావు మస్తానీ, పద్మావత్, గంగూబాయి కతియావాడి లాంటి గ్రాండ్ విజువల్ క్లాసిక్స్ తో బాలీవుడ్ లో తనకంటూ బ్రాండ్ ను నిర్మించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి. భారీ సెట్స్, రిచ్ విజువల్స్, బలమైన భావోద్వేగాలే ఆయన సినిమాల బలం. ఇప్పుడు రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ తో మరోసారి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మరోసారి తన స్టైల్ ను నిరూపించాల్సిన అవసరం ఇప్పుడు భన్సాలి ముందు ఉంది. లవ్ అండ్ వార్ తర్వాత సంజయ్ లీలా భన్సాలి డ్రీమ్ ప్రాజెక్ట్ బైజు బావ్రా పై మళ్లీ చర్చ మొదలైంది. అంతేకాదు సోమనాథ్ ఆలయం నేపథ్యంలో మరో భారీ హిస్టారికల్ చిత్రాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజెంట్ ట్రెండ్ గ్రాండ్ విజువల్ కే కాదు, ఫాస్ట్ నరేషన్, స్ట్రాంగ్ కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భన్సాలి తన క్లాసిక్ మేకింగ్ స్టైల్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయగలడా, లేక కాలానికి తగ్గట్టు మారి సినిమాను చేస్తాడా చూడాలి. ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భారీ లైనప్, వాటిపై అంతకంటే భారీ అంచనాలు పెట్టుకున్న మార్కెట్ వర్గాలు. మరి ఈ ఇద్దరు దర్శకులు తమ బ్రాండ్ ని మరొకసారి ప్రూవ్ చేసుకుంటారా, లేక ఎక్స్పెక్టేషన్స్ తట్టుకోలేక బోల్తా పడతారా? ఉగ్రంతో దర్శకుడిగా పరిచయమై కేజీఎఫ్, సలార్ సినిమాలతో మాస్ యాక్షన్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. డార్క్ వరల్డ్, హై ఇంటెన్సిటీ యాక్షన్, పవర్ఫుల్ హీరో ఎలివేషన్స్ ఆయన స్టైల్. ఇప్పుడు ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న డ్రాగన్ ను తన కెరియర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రతి సినిమా కేజీఎఫ్ స్థాయిలో ఉండాలనే అంచనాలే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ముందున్న అతిపెద్ద సవాల్. డ్రాగన్ పూర్తి కాగానే ప్రభాస్ తో సలార్ 2, ఆ తర్వాత ఎన్నేళ్లుగానో ప్లాన్ చేస్తున్న భారీ మైథాలజికల్ సిరీస్ వైపు వెళ్లాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. మరోవైపు కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా లైన్ లోనే ఉంది. కానీ వరుసగా ఫ్రాంచైజీలు, భారీ బడ్జెట్ సినిమాల మధ్య అదే మాస్ ఫార్ములాను రిపీట్ చేస్తే విమర్శలు, కొత్తగా ప్రయత్నిస్తే రిస్క్. మరి ప్రశాంత్ నీల్ మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడా, లేక భారీ అంచనాలే ఆయనకు అసలైన పరీక్షగా మారబోతున్నాయా చూడాలి. కోలమావు కోకిలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుని డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలతో డార్క్ కామెడీ, మాస్ యాక్షన్ ను తన స్టైల్ గా మార్చుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. తక్కువ డైలాగ్స్, డెడ్ పాన్ హ్యూమర్, స్టైలిష్ స్క్రీన్ ప్లే ఆయన శైలి. ఇప్పుడు రజనీకాంత్ తో జైలర్ 2 ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. అయితే మొదటి భాగం సాధించిన సంచలన విజయాన్ని మించి సినిమా ఇవ్వాలని ఒత్తిడి ఇప్పుడు నెల్సన్ పై ఉంది. జైలర్ 2 తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ కూడా ఉంది. ఇంకా ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ, ధనుష్ తో మరో ప్రాజెక్ట్, ఇలా నెల్సన్ లైనప్ భారీగానే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆయన ముందున్న అసలు ఛాలెంజ్ ఒక్కటే. జైలర్ సక్సెస్ తర్వాత ప్రతి సినిమాను అదే స్థాయిలో ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే ఫార్ములాను రిపీట్ చేస్తే రిజల్ట్ మారిపోవచ్చు, కొత్తగా ప్రయోగాలు చేస్తే రిస్క్ తప్పదు. మరి నెల్సన్ తన మాస్ కామెడీ బ్రాండ్ ను నిలబెట్టుకుంటూ మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుంటాడా, లేక భారీ అంచనాలే ఆయనకు ప్రెజర్ గా మారుతాయా చూడాలి. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండియన్ సినిమాను శాసించిన దర్శకులు ఇప్పుడు వరుస ఫ్లాప్లతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. లోకేష్ కనగరాజ్ కు AA23, శంకర్ కి వేల్పారి, ఈ 2 సినిమాలు కేవలం కొత్త ప్రాజెక్టులు కాదు, వారి కెరియర్ ని టర్న్ తిప్పే పరీక్షలు. మరి ఈ దర్శకులు మరొకసారి తమ సక్సెస్ స్టామినాని నిరూపించుకుంటారా? ఖైదీ, మాస్టర్, త్రివిక్రమ్ సినిమాలతో ఇండియన్ సినిమాలో తనకంటూ సెపరేట్ యాక్షన్ యూనివర్స్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఫాస్ట్ స్క్రీన్ ప్లే, స్టైలిష్ యాక్షన్, LCU కాన్సెప్ట్ ఆయన స్ట్రెంగ్త్. కానీ కూలీ ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో
లోకేష్ కెరియర్ లో తొలిసారి గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న అల్లు అర్జున్ AA23 ఆయనకు మరోసారి తన బ్రాండ్ ను నిరూపించుకోవాల్సిన కీలక ప్రాజెక్ట్ గా మారింది. AA23 తర్వాత ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2, బెంచ్ ఇలా మొత్తం LCU భవిష్యత్తే లోకేష్ చేతుల్లో ఉంది. కానీ ఇప్పుడు ఆయన ముందున్న సవాల్ చిన్నది కాదు. ఒక సినిమా తడబడితే మొత్తం సినిమాటిక్ యూనివర్స్ పైనే ప్రభావం పడే పరిస్థితి. అదే ఫార్ములాను కొనసాగిస్తే మోనాటనో ఫీలింగ్ వచ్చేస్తుంది. పూర్తిగా కొత్తగా వెళ్తే అభిమానుల అంచనాలను అందుకోవడం మరో రిస్క్. మరి AA23తో లోకేష్ మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా, లేక భారీ అంచనాల ఒత్తిడి ఆయన LCU ప్రయాణం డేంజర్ జోన్ లోకి వెళ్తుందా అనే డిస్కషన్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అపరిచితుడు, రోబో లాంటి సినిమాలతో పాన్ ఇండియా అనే పదం రాకముందే తమిళ సినిమాను దేశవ్యాప్తంగా పరిచయం చేసిన దర్శకుడు శంకర్. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, సోషల్ మెసేజ్లతో ఒకప్పుడు ఆయన పేరు సక్సెస్ కు బ్రాండ్ గా ఉండేది. కానీ రోబో తర్వాత వచ్చిన ఐ 2.0 ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడం, ఆ తర్వాత ఇండియన్ 2, గేమ్ చేంజర్ లాంటి వరుస పరాజయాలు శంకర్ బ్రాండ్ పైనే ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారితో పాటు మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ ను ప్లాన్ చేస్తూ కంబ్యాక్ కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఒకప్పుడు ఇండియన్ సినిమాకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శంకర్ మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయగలడా, లేక మారిన ప్రేక్షకుల అభిరుచి ముందు ఆయన ఫార్ములా మళ్ళీ తడబడుతుందా? ఇది వాల్టి మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ NTV.